వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి వరుస షాకులు తగులుతున్నాయి. మొన్నటి వరకు సుంకాల పేరుతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడ్డారు ట్రంప్. కొన్ని దేశాలపై 100%, కొన్నింటిపై 150% సుంకాలు వేసుకుంటూ దూకుడుగా వ్యవహరించారు. అయినా మాట వినకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తానంటూ హెచ్చరిక ధోరణితో ముందుకెళ్లారు. అంతే, సుంకాల పెంపుతో బాధితులుగా మారిన వ్యాపారులు అమెరికాలోని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వెంటనే కేసును విచారించిన సుప్రీంకోర్టు ట్రంప్ కు గట్టి షాక్ ఇచ్చింది. పెంచిన సుంకాలను తగ్గించాల్సిందేనని వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. వెంటనే ట్రంప్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇక తర్వాత వార్ పేరుతో ఇరాన్ పై దాడులకు తెగబడింది అమెరికా. పశ్చిమాసియాలోని దేశాలను సర్వనాశనం చేస్తోంది అమెరికా. దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా గట్టి కౌంటర్ ఇస్తోంది. యుఏఈతో సహా గల్ఫ్ దేశాల ఎయిర్పోర్ట్లు, రిఫైనరీలు, చమురు క్షేత్రాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తోంది. దీంతో ఆయిల్ సరఫరాకు తీవ్ర విఘాతం కలుగుతోంది. దీంతో చమురు ధరలు జెట్ స్పీడ్ తో పెరిగిపోతున్నాయి. దీంతో ప్రపంచ ఇంధన రంగంలో అలజడి మొదలైంది. ఇరాన్ డ్రోన్ దాడులతో గల్ఫ్ తీరంలో హై టెన్షన్ నెలకొంది. భారత్ ఇంధన అవసరాలకు కీలక ఆధారమైన ఖతార్ నుంచి గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఉత్పత్తిదారు అయిన ఖతార్ ఎనర్జీ దాడుల తర్వాత పరిస్థితుల దృష్ట్యా ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం భారత ఆర్థిక వ్యవస్థపై పిడుగుపడింది. దేశంలోని ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రో ఉత్పత్తుల నిల్వలన్నింటినీ కలిపిన 60 రోజుల వరకు సరిపోతాయన్న అంచనాలున్నాయి. స్టోరేజీ ట్యాంకుల్లో, పైప్ లైన్లలో, నౌకల్లో గల ముడి చమురు 25 రోజుల దేశీయ అవసరాలకు సరిపోతుందని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ద్వారా తెలుస్తోంది. ఇక రిఫైనరీలు, డిపాజిట్లు, పైప్ లైన్లు, ఇతర స్టోరేజీ సదుపాయాల్లో ఉన్న శుద్ధి చేసిన పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఇంధనాలు మరో 25 రోజుల దేశీయ అవసరాలకు సరిపోతాయంటున్నారు. ఇక దీంతో మరికొన్ని రోజులు యుద్ధం కొనసాగితే పరిస్థితి ఏంటన్న ఆందోళనలు కలుగుతున్నాయి. ఇక భారత్లో మంగళూరు, పాడూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో వ్యూహాత్మక పెట్రో రిజర్వులున్నాయి. వీటిలో దాదాపు 100 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు చేసుకోవచ్చు. కాగా గంటకు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీస్తున్నట్లు మోదీ సర్కార్ చెప్తుంది. అయితే చమురు నిల్వలు అడుగంటితే దేశ ఆర్థిక వ్యవస్థకు సంక్షోభమేనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇక మరోవైపు అమెరికా, రష్యా, పశ్చిమాఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి చమురు దిగుమతులపై కేంద్రం దృష్టి పెడుతుంది. ఇక భారత్ చేసిన ప్రత్యామ్నాయాలు ఫలిస్తాయా? భారత్ తాత్కాలికంగా ఆయిల్ సంక్షోభం తప్పుతుందా? లేక గల్ఫ్లోని యుద్ధ వాతావరణంతో కష్టాలు తప్పవా? ఆయిల్ కష్టాల నుంచి బయటపడుతుందా? వార్ దీర్ఘకాలంగా కొనసాగితే సిచ్యువేషన్ ఏంటి? భారత్ ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది? మళ్ళీ రష్యా ఆయిల్ కొనుగోలుకు వెళ్తుందా? భారత్ పట్ల రష్యా స్పందన ఎలా ఉండబోతుంది? వెనిజువెలా ఆయిల్ సరఫరా ఆదుకుంటుందా? సంక్షోభంలో నిల్వలు పెంచుకునే మార్గాలేంటి? రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలికి హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లను సిద్ధంగా ఉన్నారు. ఎస్ హిమబిందు, మనం చూస్తున్నాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి అయితే వరుస షాకులు తగులుతున్నాయి. ఇక సుప్రీంకోర్టు కూడా ట్రంప్ పై అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ సోనీ. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 2025లో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్స్ పవర్స్ యాక్ట్ IEEPA ఈ యాక్ట్ కింద ప్రపంచవ్యాప్తంగా కూడా టారిఫ్లను విధించింది. ఫిబ్రవరి 28, 2026 యుఎస్ సుప్రీం కోర్టు అంటే ఈ టారిఫ్లు చట్ట విరుద్ధంగా కూడా ట్రంప్ విధించారంటూ కూడా సుప్రీంకోర్టు అయితే తీర్పునిచ్చింది. దీని ఫలితంగా అంటే కలెక్ట్ చేసిన ఏదైతే మొత్తం ఉందో అదనపు సుంకాల భారం ఏదైతే సుమారుగా $130 బిలియన్ అనమాట, ఇవన్నీ కూడా తిరిగి చెల్లించాలంటూ కూడా అక్కడి యుఎస్ సుప్రీం కోర్టు అయితే తీర్పునిచ్చింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి కూడా అంటే ఇరాన్ ప్రతీకార దాడులు, గల్ఫ్ ఎనర్జీ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అయితే పూర్తిగా కూడా ఫోకస్ చేశాయి. దానిలో భాగంగానే సౌదీ ఆరామ్ కీరాస్ అలాగే తనుదా రిఫైనరీ డ్రోన్ తర్వాత మొత్తంగా కూడా అక్కడ షట్ డౌన్ అయ్యింది.
ఖతర్ నుంచి అంటే ఎల్ఎన్జీ ప్రొడక్షన్స్ చాలా వరకు అక్కడికి వాళ్ళు కూడా హాల్ చేయడం జరిగింది. సో ఇజ్రాయెల్ గ్యాస్ ఫీల్డ్స్, ఇరాకీ, కుర్దిస్తాన్ ఆయిల్ ప్రొడక్షన్ చాలా వరకు ప్రభావితమయ్యాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పటికీ కూడా అక్కడ మూసివేయడం జరిగింది. చాలా వరకు సంబంధించిన ఈ నౌకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ స్టక్ అయిపోయిన పరిస్థితి. సో భారత్ అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి కూడా మొత్తానికి 40% వరకు కూడా ఈ క్రూడ్ ఆయిల్ అనేది మనం దిగుమతి చేసుకుంటూ ఉంటుంటాం. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అది మూసిపోవడం వల్ల అంటే మొత్తంగా కూడా చూసుకుంటే ఒక డిస్రప్షన్ అనేది అయితే జరిగింది. సో ఖతర్ కూడా ఎల్ఎన్జీ సప్లై కూడా హాల్ట్ అయిపోయింది. దీని ఇంపాక్ట్ చాలా వరకు కూడా ఎల్ఎన్జీ పైన ఆధారపడి అంటే భారతదేశంలో ఉన్న చాలా వరకు వ్యవసాయ ఉత్పత్తులు అంటే ఏదైనా కూడా మనకి క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడి ఉంటుంది. సో రవాణా అవని ఏదైనా కూడా సో ఇవన్నీ కూడా ధరలు పెరుగుతాయి. ఇంకా యుద్ధం కొద్ది రోజుల పాటు జరుగుతుంది అంటున్నారు, బట్ క్లారిటీ లేదు ఎన్ని రోజులు జరుగుతుంది అనేది. ముగిస్తామంటున్నారు, బట్ ఈ ముగించే లోపు జరగాల్సిన అనర్థం ఏదైతే ఉందో అంతా కూడా జరగాల్సిన స్థితి అయితే వస్తుంది. ఇప్పటికే ఇండస్ట్రీలకు సంబంధించి కూడా అంటే 10 నుంచి 30% వరకు కూడా ఈ గ్యాస్ సప్లై ఏదైతే అది కూడా తగ్గించేశారు. 25 ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ బట్టి 25 రోజుల వరకు మాత్రమే కూడా ఈ నిల్వలు ఉన్నాయి. ఆ తర్వాత మరి ఇంకా యుద్ధం కంటిన్యూ అయితే ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. సో మొదట్లో అంటే మనం రష్యాపై మొదటి నుంచి కూడా ఈ చమురు నిల్వలకు సంబంధించి మనం వాళ్ళపైన 40 అంటే మొత్తం 40% వరకు ఇప్పుడైతే వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారు. అంటే జాన్లో అంటే మొన్న 2026లో 90% వరకు ఆ షేరింగ్ ఉంది మనం. బట్ భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ వల్ల మొత్తానికి కూడా దాన్ని మనం 90% వరకు మనం తగ్గించుకున్నాము. సో ఇంపోర్ట్ అయితే తగ్గించాం, బట్ ఇప్పుడు క్రైసిస్ అంతా కూడా వచ్చింది కాబట్టి మళ్ళీ కొనుగోలు చేస్తారేమో మరి చూడాలి ఎట్లా ఉంటుంది అనేది. సో ఇప్పటికే కొంచెం మాటలు కూడా టాక్స్ జరుగుతున్నట్టుగా ఉన్నాయి. మొదట్లో మనం చూసాము ట్రంప్ ఏ దేశంతో కూడా ప్రతి దేశంతో ఇష్టానురాజ్యంగా కూడా ఎడాపెడా టారిఫ్లు అన్నీ విధించాడు. మొత్తంగా ఇప్పుడు వాళ్ళు తన మాట వినని వాడితో కూడా బలవంతంగా వెనిజులా విషయంలో ఏం జరిగిందో మనం చూసాం. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అదే విధంగా జరుగుతోంది. సో ప్రపంచ దేశాలన్నీ కూడా అంటే ముగ్గురితో స్టార్ట్ అయిన యుద్ధం కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధం ఇప్పుడు స్టార్ట్ అయింది. వాళ్ళ వల్ల మొత్తం అందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కూడా ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించి కూడా పెరుగుతాయి రేట్స్ అంటున్నారు. ఒక 25 రోజుల వరకు అయితే మాత్రం ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించి స్టాక్స్ ఉన్నాయి. బట్ యుద్ధం ఇంకా పెరిగితే అది ఇంకా కూడా సిచ్యువేషన్స్ అనేది కొంచెం దారుణంగా ఉంటుంది అంటున్నారు. సో మాట్లాడదాము, విశ్లేషకులు జాయిన్ అయ్యారు. మస్తాన్ రావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి మస్తాన్ రావు గారు. నమస్తే అండి. రైట్, మొన్నటి వరకు కూడా ట్రేడ్ వార్ చూసాము. ట్రంప్ ఎడాపెడా ప్రతి ఒక్క దేశం పైన కూడా టారిఫ్లన్నీ విధించాడు. ఇప్పుడు మళ్ళీ యుద్ధాలు. సో మొత్తంగా కూడా ఒకటి అనిపిస్తోంది, ఒక పిచ్చోడి చేతిలో ఒక అధికారం ఉన్నా ఒక రాయి ఉన్నా ఎట్లాగా ఉంటుందా అనే విధంగా కూడా ట్రంప్ ప్రవర్తిస్తూ తీరైతే అదే విధంగా అనిపిస్తుంది. ఇంకొకటి మొన్న మనం చూసామంటే మిలిటరీ వార్ అంటే ఎకనామిక్ వార్ నుంచి ఇప్పుడు మిలిటరీ వార్ దిశగా కూడా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా టర్న్ అయింది అనుకోవచ్చా? గుడ్ ఆఫ్టర్నూన్. మీకు కూడా ఇప్పుడు యుద్ధం కొనసాగే కొద్దీ దీని ఇంపాక్ట్స్ రకరకాల రంగాల మీద పడతా ఉంటాయి. మొదట ఏంటంటే అసలు ముందు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా తీవ్ర ఆందోళన చెందుతా ఉన్నాయి యుద్ధం ఎడుదారి చేస్తాయి. ఎందుకంటే ట్రంప్ లాంటి వ్యక్తి దీనికి నేతృత్వం ఇస్తున్నారు కాబట్టి ఆయన యొక్క మైండ్ సెట్ బట్టి రకరకాల ఆలోచనలు వెళ్తా ఉంటాయి. ఇప్పుడు ఆయన ఎవరైతే అమెరికాకు సహకరించట్లేదన్నారో ఆ దేశాల మీద సుంకాల మూత మోగించారు. ఆ సుంకాలకు సంబంధించి ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్లయితే అమెరికా కోర్టులో ఏమొచ్చింది, ఆయనకు వ్యతిరేకంగా వచ్చింది. ఎవరైతే దిగుమతిదారుల నుంచి ఈ సుంకాలు ఎడిషనల్ గా వసూలు చేశారో వాటన్నిటినీ కూడా తిరిగి అంటే దానికి యాక్చువల్గా ఏంటంటే ఆయన సుంకాలు విధించినప్పటి నుంచి 180 రోజుల పాటు వాళ్ళకి మళ్ళీ దానికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అప్పీల్ చేసుకునే అవకాశం లేకుండా వాళ్ళు అప్పీల్ చేసుకుని ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా తిరిగి చెల్లించాలని చెప్పేసి అక్కడ ఎవరైతే ట్రేడ్ కోర్టు న్యాయమూర్తి రిచర్డ్ ఉన్నారో ఆయన ఇప్పుడు తీర్పు ఇచ్చారు స్పష్టంగా. సో ఇప్పుడు అదొకటి ఆల్రెడీ ఆయన బెదిరింపుల్లోనే అది తేలిపోయింది. ఇప్పుడు అది వాళ్ళ దేశంలోనే ఆయనకి ఫస్ట్ నుంచి చూస్తా ఉన్నాం మనం. వాళ్ళ దేశంలోనే కొంత వ్యతిరేకత వ్యక్తమైన పరిస్థితి. ఇప్పుడు ఏంటి ఆయన మళ్ళీ ఇప్పుడు యుద్ధం చూస్తే ఒక పక్కన ఏమొస్తా ఉంది, అమెరికాలో ఆయుధాలు కూడా అయిపోతా ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు, ఇప్పుడు 7,000 కోట్లు భారతీయ కరెన్సీలు చెప్పాలంటే ఇప్పుడు 7-8 వేల కోట్ల రూపాయలు ఈ 4-5 రోజుల్లోనే మొత్తం కూడా ఖర్చు అయిపోయిన పరిస్థితి అమెరికాకి మొత్తం. సో అట్లాంటి నేపథ్యంలో వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ తట్టుకోవడానికి మళ్ళీ కొత్త నాటకానికి తెరదీసినట్టుంది ట్రంప్. ఏంటంటే ఓ పక్కన హార్ముజ్ జలసంధి దగ్గర ఏదైతే నౌకలు ఆగిపోయాయో వాటన్నింటినీ కూడా మేమే
వాటికి సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకుంటాం అనేది చెప్తా ఉన్నారు ఆయన. అంటే మీరేం భయపడద్దు అంటే ఆయన పెద్దన్నలాగా మీరు ఏదైతే మీ చమురు అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చేలాగా మేము మీకు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక పక్కన రష్యా ముందుకు వచ్చేసింది కదా, చైనాకి కానీ ఇండియాకి కానీ మేము ఉన్నాము, మీకు కావాలంటే మీకు తక్కువ ధరకే చమురుని మీకు పంపిస్తాం, సరఫరా చేస్తాం అనేది హామీ ఇస్తుంది. సో దాన్ని తట్టుకోవాలంటే ఏంటంటే మేము ఉన్నాం, మేము ఆల్రెడీ వెనిజువేలా నుంచి కానీ లేదంటే ఈ హర్ముజ్ జలసంధి దగ్గర ఏదైతే మీ ఆగిపోయినాయో వాటిని మేము పంపించే ఏర్పాటు కానీ చేస్తామని చెప్తా ఉన్నారు. మరోవైపు నిన్న చూస్తే అమెరికాలో కాలిఫోర్నియా దగ్గర ఒక అణుక్షేపణని కూడా ఆయన పరీక్షించిన పరిస్థితి. అంటే అది ఇరాన్ని భయపెట్టడానికి, మీరు ఎన్ని చేసినా కూడా మాది ఇంత శక్తివంతంగా ఉన్నాం అనేది ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా ఇజ్రాయెల్లో ఉన్న అణు కేంద్రాల మీద దాడి చేస్తామని ఇరాన్ వాళ్ళు ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, మీకు వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు కొమెనీ వాళ్ళ అబ్బాయి వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి కూడా వార్నింగ్ ఇస్తా ఉన్నారు. అంటే అష్టదిగ్బంధం చేస్తూనే ఓ పక్కన ట్రేడ్ కి సంబంధించి కూడా మా చేతిలో నుంచి ఎవరు జారిపోవద్దనే ఒక విధమైన సంకేతాలని ట్రంప్ ఇస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనపడదు. అయితే మన ఇండియాకి సంబంధించి చూస్తే ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే విశాఖపట్నంలో కానీ మంగళూరులో కానీ ఎక్కడైతే నిల్వలు పెట్టుకున్నామో అవన్నీ కూడా 25 నుంచి 40 రోజుల వరకు సరిపోవచ్చు అనేది అంటా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే ఇరాన్ చాలా తక్కువ శ్రేణి ద్రోణులతోనే భయపెట్టేస్తుంది, అన్ని దేశాలను భయపెట్టేస్తుంది. ఓ పక్కన అమెరికాను కూడా ఆత్మరక్షణ కాదు కానీ ఆలోచింప చేసేలాగా దాడులకు తెగబడతా ఉంది. ఎందుకంటే ఖమేనీతో పాటు ఒక 42 మంది ఎవరైతే కీలకమైన సైనికాధికారులు కానీ రక్షణ మంత్రి కానీ ఉన్నారో వాళ్ళందరినీ మట్టు పెట్టామనే ఒక ఆనందంలో నుంచి కూడా ఇన్ని రోజులుగా అన్ని దేశాల మీద ఎక్కడైతే అణుస్థావరాలు ఉన్నాయో ఎక్కడైతే అమెరికా స్థావరాలు ఉన్నాయో, ఇప్పుడు ఖతార్ కావచ్చు, ఓమన్ కావచ్చు, యుఏఈ కావచ్చు, కువైట్, ఇరాక్, బహ్రెయిన్ వీటన్నిటిలో కూడా అక్కడ వెళ్ళి డ్రోన్స్ తో దాడులు చేస్తున్న పరిస్థితి. సో అటు వాళ్ళని భయపెడతా ఉన్నారు, ఇటు అమెరికాని కూడా ఇంకా వీరోచితంగా పోరాడుతున్న పరిస్థితి ఇరాన్ ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే ఏంటంటే ఇది కొన్ని రోజుల్లో ముగిసేలా లేదు, ఖచ్చితంగా నెలల తరబడి కొనసాగే అవకాశాలే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే 9,60,000 మంది ఉన్నారు సైన్యం ఇరాన్కి, వాళ్ళ దగ్గర సమృద్ధిగా ఆయుధ నిల్వలు కూడా ఉన్నాయి. సో ఎటొచ్చి ఏంటంటే వాళ్ళకి నేతృత్వం వహించే వాళ్ళు గురి కాబడటమే ఇక్కడ వాళ్ళకి లోపంగా ఉంది. సో ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ అయితే పడుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఎన్ని కొత్త నాటకాలకి ట్రంప్ తెరదీసినట్టుగా కనపడతా ఉంది. అయితే ఇండియా కూడా దీని గురించి నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి. మన ఆయిల్ నిక్షేపాలు రష్యా నుంచి కొనుక్కుందామా, లేదా ఇప్పుడున్న నిల్వలు ఎక్కడి దాకా ఉంటాయి, ఎందుకంటే ఖచ్చితంగా దాని మీద ప్రజల మీద పడుతుంది, ఆటోమేటిక్ గా నిత్యావసర వస్తువుల మీద కానీ రవాణా రంగం మీద కానీ ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ పడుతుంది. అంటే మస్తాన్ రావు గారు, అంటే యుఎస్ ట్రేడ్ డీల్ వల్లే మనం రష్యా నుంచి కూడా ఈ ఆయిల్స్ ఇంపోర్ట్స్ అన్ని కూడా మనం తగ్గించుకున్నాం. సో ఇప్పుడు మనకేమో కొనాల్సిన పరిస్థితి, హర్ముజ్ జలసంధి ఆగిపోయింది, ఖతర్ నుంచి రావాల్సిన ఎల్ఎన్జి వాళ్ళు కూడా ఆ సప్లైని హాల్ చేశారు. సో మళ్ళీ మనం ఆ విధంగా కూడా వాళ్ళతో డీల్స్ చేసుకుంటే ఎట్లా అంటే ఇప్పటికే అమెరికా నుండి వాషింగ్టన్ మన ఇండియాకి సంబంధాలు పైన ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటే మళ్ళీ ఏమైనా సుంకాలు పెంచే విధంగా ట్రంప్ ఆలోచన ఉంటుందా? ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళతో ఉండకూడదనే ఉద్దేశంతో విపరీతంగా పెంచాడు సో టారిఫ్స్ అని. సో మనకి ఇప్పుడు పరిస్థితి కొనాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ ఒకటండి, వాళ్ళు ఎంత ద్వైపాక్ష ఒప్పందం కుదిరినా లేదా వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ కూడా వాళ్ళు సరఫరా చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆల్టర్నేట్కి వెళ్లాల్సి వస్తుందనే ఒక సంకేతాలు భారత్ పంపాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే 140 కోట్ల మంది ఉన్నారు ఇక్కడ, అనేక రాష్ట్రాల్లో ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి ఏంటి, చమురు అనేది లేకపోతే దాని ఇంపాక్ట్ ఏ విధంగా పడుతుంది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే దాన్ని ముందుకు వెళ్తారనేది ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఏంటంటే దాని నుంచి తప్పించుకుంటానికే ఇప్పుడు ఆ హార్ముజ్ జలసంధి దగ్గర ఎక్కడైతే ఆగిపోయినాయో ఆ నౌకలన్నింటినీ కూడా అవసరమైతే తిరిగి సరఫరా ప్రారంభించేలాగా మేము చర్యలు తీసుకుంటామని ట్రంప్ దాని మీద కూడా కామెంట్ చేశారు. అంటే దాని సివియారిటీ అక్కడి నుంచి, ఎందుకంటే ఓ పక్కన ఇరాన్ ఏం చేస్తుంది, అక్కడ ఉన్న చమురు క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడులు చేయడం ప్రారంభించింది. ఇప్పుడు అవన్నీ కూడా ప్రొడక్షన్ ఆపేసినాయి. ఆ ప్రొడక్షన్ ఆపేసింది ఎందుకంటే వాటికి ఎక్కడైనా కూడా ఏదైతే పైప్ లైన్లు ఉన్నాయో వాటికి కనుక నిప్పంటుకుంటే అది ఇప్పట్లో ఆరే పరిస్థితి కూడా ఉండదు. సో అందువల్ల అవన్నీ కూడా ప్రొడక్షన్ ఆపేసినప్పుడు ఖచ్చితంగా అటు నుంచి ట్యాంకర్లు కానీ అవన్నీ కానీ వచ్చే పరిస్థితి లేనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో రష్యా నుంచి లేదా ఇతర మార్గాల ద్వారా మనం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రావచ్చు.
దాన్ని అమెరికా కూడా ఏం చేసే పరిస్థితి ఉండదు. అప్పుడు ఆ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కొంత స్టాపేజ్ రావాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్తారు, లేనప్పుడు తప్పనిసరిగా ప్రత్యామ్నాయ పరిస్థితుల్ని వేరే దేశాలు చూసుకుంటాయి అనేది కూడా అమెరికా కూడా ఆలోచించాల్సి ఉంటుంది. సో అయితే కొత్తగా వచ్చిన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఈ సుంకాలు తిరిగి చెల్లించాలనే కోర్టు తీర్పు కొద్దిగా తలనొప్పిగా ట్రంప్ కి మారే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే రీపే చేయడం అనేది ఎన్ని వేల కోట్ల రూపాయలు కదా, వేల కోట్ల రూపాయలు రీపే చేయడం అనేది మామూలు విషయం కాదు. అంటే 130 కోట్ల బిలియన్ వరకు కూడా తిరిగి చెల్లించాలంటే మొత్తంగా కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా వరకు అంటే ఈ వచ్చిన కోర్టు సుప్రీం కోర్టు ఏదైతే యుఎస్ సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విఫలమైందనే మనం అర్థం చేసుకోవచ్చా? అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ విఫలం కంటే కూడా ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తా ఉన్నాడంటే అమెరికా ఫస్ట్, వరల్డ్ లోనే అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని తీసుకెళ్ళాడు. నేను రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత దానిలో భాగంగానే ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడ ట్రేడ్ ఉన్నా కూడా అదంతా కూడా అమెరికా కంట్రోల్లోనే జరుగుతూ ఉంది. అమెరికా చెప్పినట్టు వినాల్సిన పరిస్థితిని ఈ వరల్డ్ లో తీసుకొచ్చారనేది వాళ్ళ పౌరుల్లో తీసుకెళ్తున్నాడు ఆయన. సో దానిలో భాగంగానే ఇవన్నీ చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు యుద్ధం చేసినా లేదంటే ఉక్రెయిన్ కి అండగా నిలబడ్డా, ఇంకెక్కడ వెనిజులా అధ్యక్షుడిని తీసుకొచ్చేసేసి బంధించి తీసుకొచ్చినా ఇవన్నీ కూడా అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని రుజువు చేస్తా ఉన్నాయి. తమ అమెరికా ఆధిపత్య ధోరణి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఆర్థిక ఒడిదుడుకులను కూడా ఎదుర్కొనేలాగా మేము పరిపాలన సాగిస్తున్నాం అనే ఒక బలమైన సంకేతాలని తీసుకెళ్తా ఉన్నారు ట్రంప్. సో దీని ద్వారా ఆయన అక్కడ ఎదురవుతున్న నిరసనని రూపుమాపేలాగా చర్యలు తీసుకుంటున్నాడు. కానీ ఇంకా అమెరికా పౌరుల్లో అయితే ట్రంప్ పట్ల ఇంకా పూర్తి విశ్వాసం ఏం లేదు. అందుకనే నిరసనలు జరిగినప్పుడు వేలాది మంది, లక్షలాది మంది వీధుల్లోకి వచ్చేసేసి ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే దాన్ని ఏంటంటే ఈ అసలు ఈవెన్ సుప్రీంకోర్టు తీర్పును కానీ ఇచ్చిన గైడ్ లైన్స్ ని కానీ పక్కన పెడుతూ కామెంట్ చేసిన పరిస్థితిని కూడా ట్రంప్ చేశారు. ఆ విషయాలను కూడా గమనించాలి మనం. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే ఖచ్చితంగా అమెరికా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ అమెరికా ఉన్న లోపల ఆ పౌరుల్లో అయితే వాళ్ళ విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా రానున్న కాలంలో వాళ్ళ విశ్వాసం పాదుకొల్పేలాగా చేస్తాడు ట్రంప్ అనేది కూడా చూడాల్సింది. అంటే మస్తాన్ రావు గారు ఇప్పుడు ఇక్కడ హర్మూజ్ జలసంధి దగ్గర చాలా వరకు నౌకలన్నీ కూడా అక్కడ ఉండిపోయిన పరిస్థితి. ఇప్పుడు ట్రంప్ ఏమో కూడా నేను హెల్ప్ చేస్తాను తీసుకురావడానికి అంటున్నాడు. ఇప్పుడు ఖమేనీ మరణం తర్వాత ముస్తఫా ఆయన కొడుకు ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యారు. బట్ ఎవరు అయినా కూడా మేము చంపేస్తామంటూ కూడా ఇటు అమెరికా కూడా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. బట్ ఈ యొక్క యుద్ధమైన కండిషన్స్ లో కూడా ఒకవేళ ట్రంప్ ఆ దిశగా కూడా మళ్ళీ అక్కడ హర్మూజ్ నుంచి తేవడానికి చర్యలు ఏవైనా చేపడితే యుద్ధం అనేది ఇంకొక టర్న్ తీసుకునే అవకాశం లేదా? ఖచ్చితంగా ఉంటుందండి. అందుకనే అతను అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ తాము ఎంత శక్తివంతంగా ఉన్నామని చెప్పడానికే ఇక్కడ శ్రీలంక నుంచి ఇక్కడ వెళ్తున్న ఇరాన్ నౌకను కూడా అతను ఏ విధంగా మొత్తం దాడి చేసి చంపేశారు. వాళ్ళు కూడా దాదాపు 100 మంది పైగా. సో అక్కడ ఏదో శ్రీలంకకి ఏదో ప్రమాదం వస్తే వాళ్ళు వెళ్ళారు అనేది. అంటే ఏంటంటే ఇరాన్ కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాడు. ఎంత హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాళ్ళు ఇప్పుడు ఆ డ్రోన్స్ ద్వారా ఏదైతే ఆ జలసంధి దగ్గర 700 నౌకలండి అన్ని దేశాలకు సంబంధించి, దాదాపు మన దేశానికి సంబంధించి 38 నౌకలు అంటున్నారు. దాదాపు 700 నౌకలు అంటే దాదాపు 40% ఆఫ్ చమురు ట్రేడ్ అంతా నిలిచిపోయినట్టు అయిపోయింది. అక్కడ ప్రొడక్షన్ ఆగిపోవడం అనేది యుద్ధం ఇప్పుడు అక్కడ దాడులు ప్రారంభమైన తర్వాత జరుగుతూ ఉంది. అసలు యుద్ధం ప్రారంభం అవ్వకముందే అక్కడ అన్ని కూడా స్టాపేజ్ అయిపోయింది. వాళ్ళు ఎప్పుడైతే అక్కడి నుంచి మేము పోనివ్వము, ఆ జలసంధి మార్గంలో నుంచి ఆపేస్తామని చెప్పారో అప్పటి నుంచి ఆగిపోయింది. సో ఇప్పుడు ఏమాత్రం కదలికలు వచ్చినా కూడా 1-2 నౌకల మీద దాడులు అనేది ఇరాన్ కనుక ప్రారంభిస్తే ఖచ్చితంగా ట్రంప్ ఏదైతే చెప్తున్నారో అది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ఇంకొకటి సార్ ఇక్కడ ఇంకొకటి కూడా ఈ రోజు వచ్చిన వార్తల్లో అంటే యుఎస్ లో ఏదైతే మీడియాలో కూడా ఒక ప్రచారం జరిగింది, మా బేసెస్ అన్ని కూడా ఇరాన్ కోల్చడం వల్ల మేము ఇండియన్ యొక్క ఎయిర్పోర్ట్లన్నీ కూడా వాడుకుంటున్నాము అంటూ కూడా అటు అంటే అమెరికన్ మీడియాలో చాలా వరకు కూడా ఈ వార్తలు అయితే అంటే ఏంటి అంటే మనం ఏం చెప్పలేదు, మనం కూడా దాన్ని ఖండించాము. సో మేము అలాంటి ఏమి హెల్ప్ చేయడం లేదు అంటూ కూడా మన విదేశాంగం కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అంటే మన గురించి ఇప్పుడు అమెరికా మైండ్ గేమ్గా కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇరాన్తో మనకి మంచి సంబంధాలే ఉన్నాయి. సో ఆ రకంగా అంటే ఇరాన్కి అందరూ కూడా వ్యతిరేకం అని చెప్పే విధంగా కూడా ట్రంప్ ఏమైనా కూడా సైకలాజికల్ ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు అనుకోవచ్చు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు,
ఇరాన్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినప్పటికీ కూడా ఖమేనీ హత్యను కానీ లేదంటే ఆ యుద్ధ పరిస్థితుల్ని నివారించాలన్న ధోరణితో రష్యా కానీ చైనా కానీ స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి. కానీ ఎక్కడ ఒకటి ఇప్పుడు ఈవెన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం జరిగినప్పుడు కూడా ఇరాన్కి వ్యతిరేకంగా తీర్మానాలను అయితే అంటే పేపర్ వర్క్ అంతా కూడా ఇరాన్కి సపోర్ట్ గానే ఉన్నప్పటికీ కూడా అక్కడ క్షేత్రస్థాయిలో ఇరాన్కి అనుకూలంగా ఏదన్నా ఆయుధాలు పంపించడం కానీ సైనిక సహాయం చేయటం కానీ అనేది ఏ దేశం ముందుకు రావట్లేదు. అది ఖచ్చితంగా ఆ విషయంలో ట్రంప్ విజయం సాధించిన పరిస్థితి చూడొచ్చు. మీరు చెప్పిన ఇప్పుడు ఇండియా వాటిని వాడుకుంటున్నాం అని ఏంటంటే అది ఖచ్చితంగా మైండ్ గేమ్. ఆయన చెప్తా ఉంటారు కదా, నేను చెప్తే ఇండియా వినాల్సిందే, నేను చెప్తే ఇండియా పాకిస్తాన్ ఆగిపోవాల్సిందే, వాళ్ళు అణుయుద్ధాన్ని ఆపేయాలని చెప్తున్నారు. అదే విధమైన మైండ్ గేమ్ ఇక్కడ కూడా ఆచరిస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే అది మన రక్షణ వ్యవస్థ నుంచి కానీ మన రక్షణ మంత్రి కానీ లేదంటే మన ప్రధానమంత్రి నుంచి కానీ ఒక స్టేట్మెంట్ ఇంత పెద్ద కీలకమైన యుద్ధం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి ప్రొవైడ్ వాళ్ళు కనుక ఎయిర్ బేస్ కి సంబంధించిన ఏదైనా ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా అది ఓపెన్ గానే జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మొత్తం డిజిటల్ యుగం అయినప్పుడు ఒకవేళ అమెరికా విమానాలకు కానీ ఇజ్రాయెల్ విమానాలకు కానీ సహకరిస్తున్నట్టు ఇండియా సహకరిస్తున్నట్టు అది ఓపెన్ గా తేలిపోతుంది. సో ఖచ్చితంగా అదేదో మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మన దేశ రక్షణ వ్యవహారాలు కానీ విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యక్తులు కానీ ఎవ్వరూ కూడా అథెంటికేషన్ ఇవ్వలేదు. ఆ స్టేట్మెంట్ అట్నుంచి వచ్చింది తప్పితే ఖచ్చితంగా ఇవ్వలేదు. మనం ఎప్పటికీ ఏంటి గల్ఫ్ దేశాల్లో ఎవరైతే మన భారతీయులు చిక్కుని ఉన్నారో వాళ్ళ కోసం విమానాలు నడుపుతున్నాం అనేదే మనం ఇప్పటి వరకు చెప్తున్న మాట. అంతేగాని వారికి సంబంధించి విమానాలకి మనం ఏదో ప్లేస్మెంట్ ఇస్తున్నాం లేకపోతే వాళ్ళకి ఆయిల్ విషయాల్లో కొంత హెల్ప్ చేస్తున్నాం అనే విషయాలు ఎక్కడా లేదు. సో అది అట్ సైడ్ నుంచి వచ్చింది. ఖచ్చితంగా దాన్ని ధృవీకరించాల్సిన అవసరం లేదా ఖండించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా దానిలో ప్రజలకు ఎటువంటి అనుమానాలు రాకూడదు. ఎందుకంటే ముస్లిం సమాజం కూడా పెద్ద ఎత్తున మన భారతదేశంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటి ఇంపాక్ట్ ఇక్కడ ఉండే అవకాశాలు ఉన్న దృష్ట్యా మనం ఇప్పటికీ కూడా ఈ యుద్ధంలో తటస్థంగా ఉన్నామనే సంకేతాలే పంపుతా ఉంది భారత్. మాకు ఎవరైనా ఒకటే యుద్ధం అనేది అనవసరం, మీరు ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకుంటే బాగుంటుంది, యుద్ధాన్ని నిరోధించాలనేదే మనం స్టేట్మెంట్ ఇచ్చాం. నరేంద్ర మోడీ గారు కావచ్చు, మన విదేశీ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, అలానే ఇచ్చాం. ఖచ్చితంగా ఇండియా ఎయిర్ బేస్ ని లేకపోతే ఇక్కడ వాళ్ళ విమానాలకు సంబంధించి కొంత వాడుకుంటున్నాం అనేది అయితే ఇప్పటివరకు దాన్ని ఎవరు కూడా ధృవీకరించలేదు. కాబట్టి మనం తటస్థంగా ఉన్నట్టే లెక్క. అమెరికా మైండ్ గేమ్ ఆడుతుందనే దానికి ఇది సంకేతంగా మనం చెప్పచ్చు. యుద్ధం ఇంకా ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ట్రంప్ అయితే 4 వారాల్లో ముగిస్తామని చెప్పాడు. ఇప్పుడు చాలా వరకు కూడా గల్ఫ్ లో ఉన్న చమురు క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ ఇరాన్ దాడులు చేస్తుంది. ముఖ్యంగా మనం మిడిల్ ఈస్ట్ నుంచి 40% వరకు మనం వాళ్ళ నుంచి కూడా ఈ క్రూడ్ ఆయిల్ అంతా కూడా దిగుమతి చేసుకుంటున్నాం. అదే విధంగా ఇంకొకటి ఖతార్ నుంచి కూడా ఎల్ఎన్జి సప్లై అనేది ఇప్పుడు వాళ్ళు హాల్ట్ చేశారు. వాళ్ళ నుంచి కూడా మనం తీసుకుంటున్న పరిస్థితి. మొత్తంగా కూడా ఇప్పుడు ఇండస్ట్రీస్ కూడా 10 నుంచి 30% వరకు వాళ్ళు కూడా స్టాప్ చేస్తారు. ఇంకా యుద్ధం పెరిగే సిచ్యువేషన్ ఉంటుంటే మన భారతదేశం ముఖ్యంగా కూడా ఇప్పుడు గ్యాస్ ఆయిల్ సరఫరా మరింత సంక్షోభంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే 25 డేస్ వరకు మాత్రమే మనం సేఫ్ గా ఉన్నామని అంటున్నారు. ఆ వరకు మాత్రమే నిల్వలు ఉన్నాయి అంటున్నారు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు బ్రెంట్ క్రూడ్ ధర ఏదైతే ఉందో దానికి సంబంధించి $1 పెరిగితేనే $1 పెరిగితే ఇయర్లీ వచ్చేసి 13,000 కోట్ల రూపాయలు భారం పడే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. సో ఖచ్చితంగా మన ఆర్థిక రంగం అంతా అతలాకుతలమైన పరిస్థితి. మళ్ళీ దాన్ని వసూలు చేయాలంటే ఇండస్ట్రీస్ మీద కానీ ప్రజల మీద కానీ మళ్ళీ ప్రత్యేక సెస్ రూపంలో వేయాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. సో ఖచ్చితంగా యుద్ధం ఎక్కువ కాలం కొనసాగే పరిస్థితి కనుక ఉంటే అది ఖచ్చితంగా మన భారత ఆర్థిక రంగం మీద, ఎందుకంటే మన 140 కోట్ల మంది మనం ఇప్పుడిప్పుడే బాగా ఊపందుకుంటున్న పరిస్థితి. భారతదేశం అనేది ప్రపంచంలోని ఏదైతే బలమైన దేశాలుగా ఉన్నాయో వాటి సరసన చేరబోతా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో అదంతా కూడా కొంత చెడిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఈ వార్ వల్ల. సో దీన్ని ఎలా అధిగమిస్తారు? ఎందుకంటే మనం ఒక్కలమే కాదు, దాని ఇంపాక్ట్ అన్ని దేశాల మీద, పక్కన ఉన్న అన్ని దేశాల మీద పడుతుంది. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మన యొక్క జీవితాల మీద కూడా దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది. అది బియ్యం ఎగుమతుల మీద పడుతుంది, అదేవిధంగా ఇతర మనకి వచ్చే దిగుమతుల మీద పడుతుంది. సో ఇవన్నీ కూడా ఆర్థిక రంగం అంటే డాలరు రేటు పెరిగిపోయి రూపాయి పతనం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా తీరని సంక్షోభాన్ని తెచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని చెప్పాలి పరిష్కారం. ఎందుకంటే మనం ఖచ్చితంగా చమురు నిల్వలు అనేది అక్కడి నుంచి ఆధారపడతాం. ఎంత రష్యా నుంచి కొన్నప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో అక్కడి నుంచి కాంపెన్సేట్ చేసుకుంటామా లేదా, ఏ విధంగా అధిగమిస్తాం అనేది భవిష్యత్తు చెప్పాలి.
అంటే ఫైనల్ గా మస్తాన్ రావు గారు, అంటే ఇప్పుడు భారత్ దగ్గర ఉన్న ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు అంటే ఏంటి? క్రూడ్ ఆయిల్‌కి సంబంధించి ఇంకా మనం రష్యాతోనేమో ఒకవేళ నిజంగా చేసుకుంటే మళ్ళీ ట్రంప్ టారిఫ్‌లు విధిస్తాడేమో అదొక టెన్షన్. వాళ్ళతో చేసుకుని అంటే ఇప్పుడు హర్ముజ్ జలసంధి మూసేయడం వల్ల కూడా అంటే వయా మనకి అలా వచ్చేది. ఇప్పుడు అది మూసేయడం వల్ల చాలా వరకు కూడా ఇప్పుడు ఇంధన వనరులకు సంబంధించి ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది. అవన్నీ కూడా మళ్ళీ మన ఆర్థిక వ్యవస్థపై కూడా చాలా వరకు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒక్క అంటే నేననేది చమురు రంగానికి సంబంధించి కదండి. చమురు రంగం అనేది ప్రతి రంగం మీద ఆధారపడి ఉంటుంది. మీరు చెప్పారు రైట్. ఇందాక కొన్ని ఇండస్ట్రీస్ నడవాలంటే గ్యాస్ కావాలి. కొన్ని ఇండస్ట్రీస్ కావాలంటే ఆయిల్ కావాలి. సో, అసలు రవాణా రంగం బయట ఏమన్నా ట్రక్స్ గాని ఇవన్నీ ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే ఖచ్చితంగా డీజిల్, పెట్రోల్ కావాల్సిందే. సో, ఓకే. అది డైరెక్ట్ ఇంపాక్ట్ పడతది. డైరెక్ట్ ఇంపాక్ట్ పడేటప్పుడు మనం దీన్ని రష్యా నుంచి వాళ్ళ అంగీకారంతోనే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తది. వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఉంటే. వాళ్ళ అంగీకారం అంటే వాళ్ళు సప్లై చేస్తారో లేదో ముందు వాళ్ళని అడగటం. లేదంటే మనం ఆల్టర్‌నేట్‌కి వెళ్ళటం తప్పితే మనకు గత్యంతరం లేదు. ఖచ్చితంగా వాటిని ఒప్పుకొని తీరుతారనేది నేనైతే అనుకుంటా ఉన్నా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మస్తాన్ రావు గారు డ్రైవ్‌లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి క్వెషన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.